హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్ ఫ్యామిలీ వీక్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయితే నో ఎలిమినేషన్ అనే అయితే జరిగిపోయింది. ఎవరు ఎలిమినేట్ కాలేదు. అవినాష్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశాడు, ఎందుకంటే బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి హౌస్లో. అయితే ఇప్పుడు మనము వచ్చిన మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ నబీలు, నిఖిల్ అండ్ గౌతమ్ని టాప్ 5లో పెట్టారు. అయితే కంటెస్టెంట్స్కి అర్థమైపోయింది వీళ్ళు స్ట్రాంగ్ అని. సో హౌస్ మెంబర్స్ని నామినేషన్స్లో 12th వీక్ నామినేషన్స్లో పెడితే అయితే బాగుంటుందని నామినేషన్స్లో ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టబోతున్నాడు. హౌస్ మేట్ చేతిలో పెడితే అయితే ఫ్యామిలీ ఇచ్చిన ఇన్పుట్స్తో నామినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఓల్డ్ కంటెస్టెంట్స్, ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో నామినేట్ చేస్తారు. వాళ్ళు షోలో ఉండి షో బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా నామినేట్స్ చేస్తారనమాట. అయితే సీత, మణికంఠ, హరితేజ, సోనియా ఈ క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నామినేషన్స్ వేయించారు. వీళ్ళు హౌస్లో బయట వీళ్ళ గేమ్ అన్నీ చూశారు కాబట్టి ఎవరు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు వీక్ కంటెస్టెంట్స్ వాళ్ళని అయితే నామినేట్ చేసే అవకాశం ఉంది. అయితే నబీల్ని నామినేషన్స్లోకి తెచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 3 వీక్సే నామినేషన్స్లోకి వచ్చాడు. మళ్ళీ రాయల్ క్లాన్ వచ్చినాక అయితే నబీల్ గేమ్ చాలా డల్ అయిపోయింది. తర్వాత ప్రేరణని నామినేషన్స్లోకి తెచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రేరణ మెగా చీఫ్ అయినా కొంచెం రూడ్గా బిహేవ్ చేసిందని. రోహిణిని కూడా నామినేషన్స్లోకి తెచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే తను ఇంతవరకు నామినేషన్స్లోకి రాలేదు. టోటల్ 6 to 7 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇలా నామినేషన్ పెట్టకుండా హౌస్ మేట్స్ మధ్యలోనే నామినేషన్స్ పెట్టినా కూడా గౌతమ్ అయితే ప్రేరణ నామినేట్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి మెగా చీఫ్ అయినాక తను బిహేవియర్ కొంచెం రూడ్గా ఉంది అని అయితే గౌతమ్ నామినేట్ చేస్తాడు. రోహిణిని కూడా తప్పకుండా నామినేట్ చేస్తారు, ఎందుకంటే రోహిణి నామినేషన్స్లోకి రాలేదు ఇంతవరకు. పృథ్వీ గౌతమ్ని నామినేట్ చేస్తాడు, వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ గొడవ నడుస్తుంది. అయితే ఇక నిఖిల్ని కూడా నామినేషన్స్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇట్లా నామినేషన్స్ కానీ సోషల్ మీడియాలో బజ్ ఏం నడుస్తుందంటే డిఫరెంట్గా టీఆర్పీ రేటింగ్స్ పెంచడానికి బిగ్ బాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నామినేషన్స్ని ప్లాన్ చేస్తున్నారు. ఇట్లా ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నామినేషన్స్ ఇస్తే షోకి టీఆర్పీ పెరుగుతుంది. మళ్ళీ ఫ్యామిలీ ఇచ్చిన ఇన్పుట్ కూడా వర్కౌట్ కాకుండా ఇక కరెక్ట్ కంటెస్టెంట్స్ని నామినేషన్స్లోకి తీసుకొస్తారు. ఎలాగో ఇంకొక 1 month ఉంది, ఆల్రెడీ 2 months అయిపోయింది, ఇంకో 4 weeks ఉంది. ఇక లాస్ట్ వీక్ మొత్తం జర్నీ వీడియోస్ అవి ఉంటుంది, అంత ఎంటర్టైన్మెంట్ టాస్క్సే ఉంటాయి హౌస్లో. ఏది ఉన్నా వాళ్ళ వర్త్ ప్రూవ్ చేసుకోవాలంటే ఏ కంటెస్టెంట్ అయినా ఈ 3 weeksలోనే వాళ్ళ వర్త్ ప్రూవ్ చేసుకోవాలి. అయితే గౌతమ్ని తీసుకొచ్చినందుకైతే హౌస్ మేట్స్ అంతా షాక్ అయిపోయారు, ఎందుకంటే గౌతమ్ జస్ట్ 1 monthలోనే టాప్ 5లో ఉండేవారికి అందరైతే గౌతమ్ మీద కొంచెం గ్రడ్జ్ అయితే పెంచుకొని గౌతమ్ని కూడా నామినేషన్స్లోకి తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈసారి నామినేషన్స్ మొత్తం ఇప్పుడు లైవ్లో స్టార్ట్ అవుతుంది. ఇక మనకి కొత్త పూర్తి అప్డేట్ ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారు, ఏ టైప్ ఆఫ్ నామినేషన్స్ జరిగినాయి అనేవి ఇన్ఫర్మేషన్ వచ్చినాక కరెక్ట్గా వీడియో అయితే పెడతాను. అయితే నామినేషన్స్ అయితే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.